హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఎక్సెల్లో బేసిక్గా మనం షీట్స్ని హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఎక్సెల్ ఫైల్స్లో డిఫరెంట్ షీట్స్ అనేది క్రియేట్ చేసుకొని అందులో డిఫరెంట్ ప్రాక్టికల్స్ అనేది చేస్తూ ఉంటామండి. జనరల్గా చెప్పాలంటే ఎక్సెల్లో షీట్స్ని రెండు రకాలుగా హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. 90% వ్యూయర్స్ అందరికీ మనకి బేసిక్గా తెలిసిన పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ షీట్స్ గమనిస్తే ఐటీ స్ట్రక్చర్ అని, టైప్స్ ఆఫ్ కంప్యూటర్, పైవోట్ టేబుల్, ఫిల్టర్, సబ్ టోటల్, ఇలా టోటల్గా 5 షీట్స్ ఉన్నాయి. ఇందులో పర్టికులర్గా పైవోట్ అనే షీట్ని నేను హైడ్ చేయాలండి. ఏం చేస్తాం, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అంటాం, ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. అలానే ఫిల్టర్ అనే షీట్ని కూడా నేను హైడ్ చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఈ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ వాళ్ళకి డిస్ప్లే అవ్వడం మొత్తం 3 షీట్స్ డిస్ప్లే అవుతాయి. ఏదో షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ అన్హైడ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. దీన్ని కనుక ప్రెస్ చేస్తే ఏమైంది, ఆల్రెడీ హైడ్లో ఉన్న షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతుంది. అందులో మనకు కావాల్సిన దాన్ని క్లిక్ చేసి ఓకే అంటాం, అన్హైడ్ అయిపోతుంది. అంతే కదా? రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ అన్హైడ్, మనకు కావాల్సిన దాన్ని క్లిక్ చేసి ఓకే అంటే డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతుంది. మరి ఈ ఎక్సెల్ ఫైల్లో మన షీట్స్ని సెక్యూర్డ్గా మనం హైడ్ చేయలేదు కదండి. ఇది ఎవరైనా హైడ్ చేయొచ్చు, ఎవరైనా అన్హైడ్ చేయొచ్చు. ఇలా చేస్తే మనం హైడ్ చేసినా ఈజీగా ఎవరైనా సరే అన్హైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ వే అనమాట, మనకు తెలిసిన పద్ధతి అనమాట. ఇలా కాకుండా ఎక్సెల్లో మనకు కావాల్సిన షీట్ని చాలా సెక్యూర్డ్గా హైడ్ చేసుకోవచ్చు అండి. అది ఎలానో ఒకసారి ఒక ఫైల్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసిన ఫైలేనండి ఇది. ఇందులో గమనిస్తే టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అని, ఫిల్టర్ అని, సబ్ టోటల్ అని 3 షీట్స్ ఉన్నాయి. ఇందాక షీట్స్ కూడా ఉన్నాయండి. సరే, అవి హైడ్ చేశారేమో అనుకుందాము. ఏదైనా ఒక షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కానీ ఇక్కడ అన్హైడ్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుందా? అవట్లేదు. కానీ హైడ్ చేశానండి, 2 ఫైల్స్ హైడ్ చేశాను, కానీ ఇక్కడ అన్హైడ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. మరి ఈ ఎక్సెల్ ఫైల్ని ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ అన్హైడ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు కాబట్టి అసలు ఏ షీటు లేదేమో, ఇక్కడ కనిపించే 3 షీట్సే ఉన్నాయేమో అనుకుంటారు. కానీ మనం సెక్యూర్డ్గా కొన్ని షీట్స్ అనేది హైడ్ చేసుకున్నాం. అది ఎలానో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, జనరల్గా ఇక్కడ గమనిస్తే నేను స్టార్టింగ్ ఓపెన్ చేసిన ఫైల్స్ అండి. మొత్తం 5 షీట్స్ ఉన్నాయండి. ఓకే, ఐటీ స్ట్రక్చర్ అని, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక షీట్ని సెక్యూర్డ్గా ఎలా హైడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇప్పుడు మీరు ఏ షీట్ అయితే హైడ్ చేద్దాం అనుకుంటారో ఆ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. హైడ్ అనేది బేసిక్ వే, ఫస్ట్ పద్ధతి ఆల్రెడీ చెప్పాను. అండ్ సెకండ్ వే ఏంటంటే వ్యూ కోడ్లోకి వెళ్ళండి. ఏ షీట్ అయితే హైడ్ చేద్దాం అనుకుంటారో ఆ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా, ఈ విండో బాక్స్. ఓకే, ఇక్కడ మీరు తీసుకున్న ఫైల్లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో దాని నేమ్స్తో సహా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, షీట్ 1 ఐటీ స్ట్రక్చర్, షీట్ 2 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని. ఇందులో పర్టికులర్గా నేను పైవోట్ షీట్ని నేను హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ షీట్ని సెలెక్షన్ చేసి వ్యూ మెనూలోకి వెళ్ళి ప్రాపర్టీస్ విండో, దీని షార్ట్కట్ F4 అనమాట, ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరేం చేస్తారు, ఇదిగో చూడండి, విజిబుల్ అనే ఆప్షన్లో ఇక్కడ డౌన్ యారో సింబల్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇది విజిబుల్లో ఉంది, అందువల్లనే డిస్ప్లే అవుతుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్సెల్ షీట్ వెరీ హిడెన్, దీన్ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి. లేదండి, నేను ఒకేసారి సబ్ టోటల్ అనే షీట్ని కూడా, పైవోట్ టేబుల్ అనే షీట్ని కూడా సెక్యూర్డ్గా హైడ్ చేయాలనుకుంటే వెంటనే చేయొచ్చు. చూడండి, నేను పైవోట్ అనే షీట్ని సెలెక్షన్ చేసి మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఇదిగో చూడండి, ఎక్సెల్ షీట్ వెరీ హిడెన్ ఇందులో పెట్టేసుకున్నాను. ఇదిగోండి. ఓకే, ఈ విధంగా ఎక్సెల్ షీట్ వెరీ హిడెన్లో పెట్టేసుకుని డైరెక్ట్గా ఈ బాక్స్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఐటీ స్ట్రక్చర్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్, సబ్ టోటల్, మధ్యలో ఉన్న ఈ ఫిల్టర్ టేబుల్, పైవోట్, ఈ 2 హైడ్ చేసాం సెక్యూర్డ్గా. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా ఇక్కడ అన్హైడ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వదండి. ఈ VBA ప్రొసీజర్ గురించి ఎవరికైనా ఐడియా లేదనుకోండి, వాళ్ళు ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినా హైడ్లో ఉన్న షీట్స్ని అన్హైడ్ చేయలేరు. ఓకే వ్యూయర్స్, లేదండి నాకు మళ్ళీ ఆ షీట్స్ కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి. ఏదైనా ఒక షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళండి.
అంటే మీరు హైడ్ చేసిన షీట్స్ ఉంటాయి కదండి, ఆ షీట్స్ని సెలక్షన్ చేసి ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఎక్సెల్ షీట్ విజిబుల్లో పెట్టుకోండి. అలానే ఫిల్టర్ ఇందులోకి వెళ్ళి విజిబుల్లో ఎక్సెల్ షీట్ విజిబుల్ ఇందులో పెట్టుకొని డైరెక్ట్గా క్లోజ్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మనం చాలా సెక్యూర్డ్గా ఎక్సెల్లో కొన్ని షీట్స్ని హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ అన్హైడ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.